హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు బెల్లం ఇంకా గోధుమ పిండి కాంబినేషన్తో కరకరలాడే కొమ్ములు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కొలుచుకోవడానికి ఒక గ్లాస్నైనా గిన్నెనైనా యూస్ చేసుకోండి. అదే కప్పుతో పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల కొమ్ములు కరకరలాడతాయి. అందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేడి చేసిన నూనె కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. వేడి చేసిన నూనె వేయడం వల్ల కొమ్ములు అనేవి గుల్లగా వస్తాయి. నూనె పోసుకున్న తర్వాత స్పూన్తోని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతో పిండి ముద్దలు అనేవి బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. ఇలా ముద్ద అయితే నూనె అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ముద్ద కట్టకపోతే మరి కాస్త నూనె వేసుకొని కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఒక 2 నిమిషాలు ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకున్న ఉప్మా రవ్వ కాస్త నానాలి కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరో 2 నిమిషాలు పిండిని బాగా నీట్ చేసుకోవాలి. పిండిని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మిగతా పిండి ముద్దని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని పొడి పిండి అద్దుకొని చపాతీలాగా కాస్త తిక్కగా చేసుకోవాలి. పల్చగా ఉండొద్దండి, కాస్త మందంగా ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పిండి అద్దుకుంటూ చపాతీలు ఎలా అయితే తాల్చుకుంటామో అలా రౌండ్గా తాల్చుకోవాలి. చపాతీలు ఇలా చేసుకున్న తర్వాత థిక్నెస్ చూసారు కదా, ఇలా మందంగా ఉండాలి. ఇప్పుడు సైడ్స్కి మంచి షేప్ వచ్చేలాగా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. 4 వైపులు కూడా ఇలా అంచులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మధ్యలో నుంచి మరో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా క్లిప్లో చూపిస్తున్నట్టుగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పరుచుకొని రెడీగా పెట్టుకోండి. థిక్నెస్ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలానే మిగతావన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో వేడి చేసుకొని మనం కట్ చేసుకున్న కొమ్ములన్నీ ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొమ్ములు వేసుకున్న వెంటనే కదిలించకండి, విరిగిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఇవి బాగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా కొమ్ములన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొమ్ములని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకానికి మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకొని అందులోనే అదే గిన్నెతో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని కలుపుతూ ఈ బెల్లం మొత్తం కరిగేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ముదురు పాకం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మీరు కావాలంటే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవచ్చు. బెల్లం పాకం అనేది ఇలా బాగా మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకం వేసి చూస్తే వేళ్ళతోని ఇలా దగ్గరకని ముద్దలాగా అయితే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న కొమ్ములు రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా, పాకాన్ని కొమ్ములపై వేసి బాగా కలుపుకోవాలి. పాకం అనేది చల్లారక ముందే మొత్తం కొమ్ములకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా వదిలేయండి. కొమ్ములకి పాకం అనేది బాగా పట్టి కొమ్ములు అనేవి కరకరలాడతాయి. ఇలా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. 1-2 గంటల తర్వాత ఇవి పూర్తిగా చల్లారుతాయి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా కాస్త అతుక్కున్నట్టుగా కనిపించినా ఇలా విడతీస్తే ఒక్కొక్కటిగా ఈజీగా వచ్చేస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక ఇలా ట్రై చేస్తే కొమ్ములు అనేవి పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.